So, in this video, we will see about external sorting. So, external sorting works mainly on two phases. So, first phase వచ్చేసి sorting phase ఒకటి and second phase వచ్చేసి merging phase అన్నమాట. సో సార్టింగ్ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే this is known as a phase in which large amounts of data is sorted into an intermediate files. సపోజ్ నాకు ఇక్కడ ఒక డేటా ఫైల్ ఉంటుంది అనుకోండి, నేను ఇక్కడ 2 4 6 8 7 10 ఇది నాకున్న డేటా. ఈ డేటాని నేను సార్ట్ చేస్తాను. ఎలా సార్ట్ చేస్తాను ఈ డేటాని? ఇంటూ ఇంటర్మీడియట్ ఫైల్స్ అన్నమాట. ఓకేనా? సో వీ కెన్ సే దట్ this is the phase in which large amount of data is sorted in an intermediate ఫైల్స్. ఇది వచ్చేసి సార్టింగ్ ఫేజ్. నెక్స్ట్ మర్జింగ్ ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. సో మర్జింగ్ ఫేజ్లో ఏమవుతుంది, మనం ఏవైతే సార్టెడ్ ఫైల్స్ ఉన్నాయో ఆ సార్టెడ్ ఫైల్స్ అన్నిటినీ కంబైన్ చేసి ఒక సింగిల్ లార్జర్ ఫైల్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్ దిస్ ఫేజ్ the sorted files are combined into single larger file. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, one of the best external sorting is external merge sort. ఈ ఎక్స్టర్నల్ మర్జ్ సార్ట్లో మనకి 2 ways ఉంటాయి అన్నమాట. ఐ మీన్ 2 types ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే 2-way merge sort, అంటే టేకింగ్ 2 files at a time, or k-way merge sort. ఇది మనకి ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ us. టేకింగ్ k at a time. Okay na. So now I'll show you with an example so that you can understand it. సో ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో ఏముంది, మనకు ఒక డేటా ఇచ్చాడు. ఏ అనేది 69, ఈ అనేది 7, డి అంటే 11, మళ్ళీ ఏ అంటే 25, బి అంటే 16, ఎఫ్ అంటే 17, ఏ అంటే 31, బి అంటే 45, జి అంటే 69, సి అంటే 75. బట్ ఏంటో డేటా ఇచ్చాడు, మనం ఎక్స్టర్నల్ సార్టింగ్ చేయాలి, నాకేం చేయాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సార్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సార్టింగ్ ఎలా చేస్తాం మనము, నేనేం చేస్తానంటే సార్టింగ్ చేస్తాము, మర్జింగ్ చేస్తాం. మనం మర్జింగ్ ఫేజ్లో 2 types ఉంటాయి అనుకున్నాం. ఏంటివి? 2-way మర్జింగ్ ఒకటి అట్లా అనుకున్నాం కదా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా సార్టింగ్లో నేను 2 ఎలిమెంట్స్ని సార్ట్ చేసుకోవచ్చు. మీరు తీసుకుంటే 3 అంటే కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే k నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ టేక్ ద ఎలిమెంట్స్ ఫర్ సార్టింగ్. బట్ సింపుల్గా ఉండడానికి, సింపుల్గా అర్థం అవడానికి ఐ విల్ షో యూ హౌ టు సార్ట్ బై టేకింగ్ 2 ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తాం మనము, ఫస్ట్ నేను ఈ 2ను ఒక ఫైలు, ఈ 2ను ఒక ఫైలు, ఈ 2ను ఒక ఫైలు, ఈ 2ను ఒక ఫైలు, ఈ 2ను ఒక ఫైల్ అలా సార్ట్ చేస్తాను. సో ఏమవుతుంది నాకు ఇక్కడ ఏఈ 69 7 ఇదొక పార్ట్ నాకు. నెక్స్ట్ ఏమవుతుంది, డిఈ ఏ 11 25 ఇదొక పార్ట్ నాకు. నెక్స్ట్
B, F 16, 17. ఇది వచ్చేసి ఇంకో పార్ట్. నెక్స్ట్ A, B 31, 45. ఇది వచ్చేసి ఇంకో పార్ట్. నెక్స్ట్ ఏంటి GE, CE ఇక్కడ 69, ఇదేమో 75. నేను ఇదైతే ఫస్ట్ ఫైల్స్గా తీసేసుకున్నాను. నేను ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇందులో? సో ఆల్ఫబెట్ ఆర్డర్లో కనుక మనం సార్ట్ ఏమవుతుంది అంటే నాకు ఫస్ట్ A, నెక్స్ట్ దాని తర్వాత ఆల్ఫబెట్ రావాలి. నెక్స్ట్ మళ్ళీ D కంటే ఫస్ట్ ఏనే వస్తుంది కాబట్టి మళ్ళీ ఏని తీసుకుంటాను. సో నేను ఆల్ఫబెట్ ఆర్డర్లో సార్టింగ్ చేస్తాను. సో సార్టింగ్ ఎలా చేస్తాను నేను ఇక్కడ A, E ఈ రెండు బాగానే ఉన్నాయి. 69, 7 ఓకే. నెక్స్ట్ ఇక్కడ అంతే ఆర్డర్లో నేను సార్ట్ చేస్తాను. 25, 11. నెక్స్ట్ B, F 16, 17. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ A, B 31, 45. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి C, G 75, 69. మనం ఆల్ఫబెట్ ఆర్డర్లో అయితే సార్టింగ్ అనేది కంప్లీట్ చేసాం. సో సార్టింగ్ అయిపోయాక మనం ఏం చేయాలి? మర్జింగ్ అనేది చేయాలి. సో మర్జింగ్ ఎలా చేస్తామో విల్ సీ నవ్. సో మనకి ఏమేమి ఉన్నాయి ఇవి మనం సార్ట్ చేస్తే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మర్జింగ్ స్టార్ట్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే 2-way మర్జింగ్ చేద్దాం. 2-way మర్జింగ్ అంటే ఏమవుతుంది? సో 2-way మర్జింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఫైల్స్ని మర్జ్ చేసుకుంటూ వస్తాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ రెండింటిని మర్జ్ చేస్తున్నాం. మర్జ్ చేశాక సార్టింగ్ కూడా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో సార్ట్ చేసేద్దాం. అంటే A, D, E. ఇప్పుడు వీటి వాల్యూస్ రాసుకుందాం. 69, నెక్స్ట్ 25, 11, 7. ఒక్కసారి మర్జింగ్ అండ్ సార్టింగ్ అయితే చేసేసాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ అయితే చేస్తున్నాము. ప్లస్ వీఆర్ సార్టింగ్ ఇట్ ఇన్ అన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. సో విల్ గెట్ A, B, B, F. సో వాల్యూస్ వేసుకుంటే 31, 16, 45, ఇక్కడ వచ్చేసి 17. సో ఇది కూడా అయిపోయింది. ఇది యాజ్ ఇట్ ఈస్ C, G 15, 69. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ ఈ 2ని మర్జ్ చేస్తాము. సో ఈ రెండింటిని మర్జ్ చేసినప్పుడు మళ్ళీ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో మర్జ్ చేస్తాం కాబట్టి విల్ హ్యావ్ A, B, B, D, E, F. వాల్యూస్ రాసుకుంటే 69, 25, 31, 16, 45, 11, 7, 17. ఇవి మనకున్న వాల్యూస్. సో ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది ఇక్కడికి. సో విల్ హ్యావ్ C, G and then 15, 69. Now we'll merge these two. ఇప్పుడు మళ్ళీ మర్జ్ చేసేసాము అండ్ సార్టింగ్ కూడా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో చేయాలి. అప్పుడేమవుతుంది? A, B, B, C, D, E, F, G. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అయితే సార్ట్ చేసేసాం. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాటి వాల్యూస్ని వేద్దాం. ఇక్కడ 69, 25, 31, 16, 45, 15, 11, 7, 17, 69. So finally we completed the merging
and sorting it in alphabetical order. సో ఇప్పుడు ఏం చేసాం మనము, ఇక్కడ నుండి మనకి మర్జింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇది పాస్ 1. మళ్ళీ ఈ రెండిటికి వీఆర్ డూయింగ్ మర్జ్ పాస్ 2. మళ్ళీ ఇక్కడ వి డిడ్ మర్జ్ పాస్ 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసెస్ మనం 3 పాసెస్ని కండక్ట్ చేసాము. ఈ 3 పాసెస్ని కండక్ట్ చేశాక వీ గాట్ ది ఫైనల్ సార్టెడ్ ఆర్డర్. సో దిస్ ఈజ్ హౌ we solve the problems using external sorting. I hope you understood this and thank you for watching.